నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి బలపరిచి ప్రతి వారికి వినుటకు గ్రహించుటకు నా ప్రభా వారి హృదయాలు తెరవమని కృప చూపించమని, విత్తబడుచున్న వాక్యపు విత్తనాలు ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట ఈరోజు వారు అనుభవించినట్లు సహాయించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఈ యొక్క స్మారక కూటాల్లో ఖచ్చితంగా ఇదే మాట చెప్తూ ఉంటుంటారు. ఇలాగే ఒక చోట ఒక అద్భుతమైనటువంటి యొక్క స్మారక కూడికను ఏర్పాటు చేసి ఒక సేవకుడిని ఆహ్వానించారంట. ఆహ్వానించి మరి దేవుని వాక్యాన్ని బోధించమన్నప్పుడు ఆయన మొట్టమొదటిగా ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడంట సేవకుడు. ఈ రోజున మరి మీ అమ్మగారు చనిపోయారు కాబట్టి, లేకపోతే మీ నాన్నగారు చనిపోయారు కాబట్టి ఆయన జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసుకున్నారు ఈ కూడికను, మంచిదే. మరి ఈ సమయంలో మీ అమ్మగారు మీతో మాట్లాడుతుంటే ఎంతమంది వినాలనుకుంటున్నారు అని చెప్పి అడిగాడంట సేవకుడు. ఆ యొక్క కుటుంబస్తులు అలాగే కూడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వినటానికి చాలా ఆసక్తిని కనపరిచారంట. ఎస్, మా అమ్మ మాట్లాడితే మేము వినాలనుకుంటూ ఉన్నాం అని చెప్పి వాళ్ళు ఆశపడినప్పుడు వాళ్ళమ్మ చెప్తూ ఉన్నదంట, ఇదిగో మీరు ఈ భూలోక రాజ్యంలో జీవిస్తూ ఉన్నారు, మీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, మీరు దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకోవటం లేదు, మీ జీవితం అంతా కూడా వ్యర్థంగా జీవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా సరే మీరు మారు మనసు పొంది దేవుని దగ్గరికి రాకపోయినట్లయితే మీకు కూడా నాకు లాంటి గతే పడుతుంది అని చెప్పి అన్నదంట. ఆ సేవకుడు చెప్తున్నాడు అనమాట, మీ అమ్మగారు ఇప్పుడు స్వర్గం వెళ్ళిపోయింది, చాలా ఆనందంగా ఉన్నదని మీరు అనుకుంటున్నారేమో. మీ అమ్మగారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోలేదు, బాప్తిసం పొందలేదు, కాబట్టి ఇప్పుడు ఆమె నరకంలో చాలా భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నది అని చెప్పి ఆ యొక్క సేవకుడు చెప్పినప్పుడు వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారంట. స్మారక కూడిక అనేసరికి అంతా కూడా మనం ఏం చేస్తామంటే గుర్తు పెట్టుకుంటాం అంతే. ఆ రోజున ఎవరు ఏడవరు, చనిపోయినటువంటి రోజుని చేసుకుంటున్నాం, కానీ ఆ చనిపోయిన వ్యక్తి విషయంలో ఎవరు కూడా ఆ రోజు కన్నీళ్ళు పెట్టుకోరు. కానీ మనం క్రైస్తవులమైనటువంటి మనకు ఒక నిరీక్షణ ఉంటుందంట. ఒక వ్యక్తి తన జీవితం అంతా కూడా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఒకసారి నడుచుకుంటూ వెళ్తున్నాడంట. వెళ్ళేసరికి ఈ సమాధులు కనిపించాయంట. ఆ సమాధుల్లో ఒక వ్యక్తి సమాధి మీద ఏమి రాసుకున్నాడంటే, మంచి పోరాటం పోరాడిని నా పరుగు తుదముట్టించిందని రాసుకున్నాడంట. ఇంకో కొంచెం ముందుకెళ్ళేసరికి ఇంకొక సమాధి మీద ఏమని ఉన్నదంటే, నా జీవితం ఎన్నో సాధించాలనుకున్నాను, ఎంతో ఆశపడ్డాను, నేను ఎన్నో కళ్ళ కన్నాను, సడన్ గా నా జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది, నేను అనుకున్నవన్నీ సాధించలేకపోయాను, ఇదిగో ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, నా కళలన్నీ కూడా ఎక్కడో ఉన్నాయి, కానీ ఇదిగో ఈరోజు నేను ఇక్కడ ఉన్నానని చెప్పి ఆ యొక్క సమాధి పెట్టి మీద ఉన్నటువంటి చదివాడంట. సరే ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడంట. ఇంకొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఏమని ఉన్నదంటే, ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఉన్నారు, నెక్స్ట్ నువ్వే అని చెప్పి ఒక కొటేషన్ కనపడ్డదంట. ఆ మాట చూసిన వెంటనే ఆ వ్యక్తికి సడన్ గా షాక్ అయ్యాడంట. ఏమనుందండి, నెక్స్ట్ నువ్వే, నిజమే కదా, మా ముత్తాత చనిపోయాడు, తర్వాత మా తాత చనిపోయాడు, తర్వాత మా నాన్న చనిపోయాడు, తర్వాత ఎవరికి వస్తుంది? సో మన ఇక్కడ ఉన్న ప్రతి వారు కూడా మరణానికి ఒక లైన్లో ఉన్నట్టు అనమాట. గమనించాలి, ప్రతి వారు కూడా మరణానికి ఒక వరుసలో నుంచున్నట్టు అనమాట. అలా నుంచున్నటువంటి మనం ఏదో ఒక రోజున ఖచ్చితంగా ప్రతి వారు మరణించవలసిందే. ఎవరన్నా సరే ఇక్కడ పర్మనెంట్ గా ఉంటారంటానికి ఎవరికి లేదు. సీఎం అయినా పిఎం అయినా, వాళ్ళ గొప్ప వాళ్ళైనా సరే, జ్ఞానవంతులైనా సరే, బలవంతులైనా సరే, డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఎవరైనా సరే ఒకనొక రోజు ముగించాలి. కానీ అందరూ చనిపోతున్నారు, క్రైస్తవులు చనిపోతున్నారు. మరి తేడా ఏంటంటారు? క్రైస్తవునికి ఒక హోప్, ఒక నిరీక్షణ ఉన్నదనమాట. చనిపోయిన తర్వాత నా జీవితంలో ప్రారంభించబడుతుంది. చాలా మంది ఒక మాట అంటారు ఈ లోకంలో, వాడి లైఫ్ అక్కడ టర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఏదో అంతవరకు ఆర్డినరీగా ఉన్నటువంటి వ్యక్తి సడన్ గా గవర్నమెంట్ జాబ్ వచ్చింది, లైఫ్ టర్న్ అయిపోయింది. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఆ యొక్క వ్యక్తి జీవితం బాగుపడ్డది,
ఆ వ్యక్తి జీవితం అద్భుతంగా మార్చబడ్డది అని చెప్పేసి అనమాట. ఒక వ్యక్తి చక్కగా జీవిస్తూ జీవిస్తూ సడన్ గా తన జీవితాన్ని ముగించి చనిపోయాడు అనుకోండి, ఏమంటారు? అయ్యో, అర్ధాంతరంగా చనిపోయాడు ఆ వ్యక్తి జీవితం అంటారు. మన స్కూల్కి వెళ్తాం, చదువుకున్నటువంటి సమయంలో బాగా చదువుకుంటారు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఏ వ్యక్తి అన్నా సరే ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఏం చేస్తాం? మనం బాధపడతామా, సంతోషిస్తామా? అందరూ బాధపడతారు, అయ్యో ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాడు అని చెప్పేసి. నా దృష్టిలో మరణం అనేది ఏంటంటే ఒక ఎగ్జామ్ లాంటిది అనమాట. ఈ ఎగ్జామ్ ఏంటంటే, ఈ ఎగ్జామ్ పాస్ అయినటువంటి వాళ్ళంతా ఏం చేస్తారో ప్రమోషన్ వస్తుంది అనమాట. క్రీస్తుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు అందరికీ కూడా మరణించిన తర్వాత ఈ మరణం అనేటువంటిది ఒక మలుపు. మనం అంటే కదా లైఫ్ టర్న్ అయిపోయిందని చెప్పి, వాస్తవమే మాట. ఎందుకంటే మరణించిన తర్వాత మన లైఫ్ ఏమవుతుంది? టర్న్ అవుతుంది అనమాట. నరులారా రండి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడంట. పరదేశులమో ప్రియులారా మన పురం ఇది. ఎవరు పాడతారు, ఎప్పుడు పాడతారు ఈ పాట? చనిపోయినటువంటి వ్యక్తిని మోసుకుని వెళ్తున్నప్పుడు మోసుకునేటువంటి వ్యక్తులు పాడుతూ ఉంటారు అనమాట. ఎవరు చనిపోయిన వ్యక్తి కోసం కాదు ఈ పాట, బ్రతుకున్నటువంటి మనందరి కోసం. ఆ చనిపోయిన వ్యక్తిని గుర్తు తెచ్చుకుంటూ పరదేశంలో వెళ్ళిపోయాడు, మనం కూడా పరదేశంలో ఇక్కడ జీవిస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితం ఇక్కడ శాశ్వతం కాదు, ఖచ్చితంగా మనం కూడా ఒక రోజున వెళ్ళిపోతాం, జాగ్రత్తగా ఉండనని చెప్పి ఇక్కడ వాళ్ళకి గుర్తు పెడతానికి మాత్రం ఆ లెసన్ నేర్పడానికి ఒక పాఠం అది. ఆ పాట ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రియులారా, లైఫ్ టర్న్ అయిందంటే చాలా సంతోషపడతారు అందరూ. కానీ మన జీవితంలో కూడా ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏమవుతాడంటే లైఫ్ టర్న్ అవుతుంది అనమాట. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని ఆ వ్యక్తి మరణించినట్లయితే మరణించిన తర్వాత ఏమవుతుందంటే మహిమలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. అంటే ప్రమోషన్ వస్తూ ఉన్నది అనమాట. కాబట్టి ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి చాలా కష్టంలో, కరోనా వైరస్ సమయంలో లేకపోతే ఏదో ఇబ్బందుల్లో ఎలాగైతే ఆయన బయటపడ్డాడు అనుకోండి, ఏమంటారు అందరూ కూడా? అమ్మయ్య, ఎలాగైతే ఆ మరణాన్ని జయించుకుని బయటకు వచ్చాడు అని అంటుంటారు. ఎగ్జామ్లో ఒక వ్యక్తి ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అయ్యో ఫెయిల్ అయిపోయాడని బాధపడతాం. అదే ఒక వ్యక్తి మరణపు పడక నుంచి బయటపడ్డాడు అనుకోండి, మరణాన్ని జయించాడు అంటాం. రివర్స్లో ఉంటుంది అంతా ఇక్కడ. కానీ వాస్తవం ఏంటంటే ఎవరైతే మరణించారో వాళ్ళు ప్రమోట్ అవుతూ ఉన్నారు, మరణించినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? మహిమలో ప్రవేశిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మరణించడం తప్పించుకున్నామంటే ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట? యాక్చువల్గా ఫెయిల్ అయిపోయినట్టు. ఎందుకంటే మరణించినటువంటి వారు ఏమవుతున్నారు? ప్రమోట్ అవుతున్నారు. ఈ భూలోక రాజ్యాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యానికి వెళ్తున్నారు. మనం ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా, ఏ కంట్రీ వెళ్ళినా చివరికి తిరిగి తిరిగి ఏం చేస్తారు? ఎవరింటికి వాళ్ళకి వచ్చేస్తారు. సో మనం పాటలు పాడుతుంటాం, పరదేశులమో ప్రియులరా. మరి పరదేశం అయితే పర్మనెంట్ దేశం ఏది? పర్మనెంట్ దేశం ఏది? పరలోకం. అందరికీ తెలుసు పరలోకం వెళ్ళాలని, కానీ అందరికి విజయం కావాలంట. ఎంతమందికి విజయం కావాలి చెప్పండి? ఎగ్జామ్స్లోను, జీవితంలోను, లైఫ్లోను, ప్రార్థనలోను, మీరు ప్రార్థన చేసే దాంట్లో విజయం కావాలని అందరికి విజయం కావాలంటారు. కానీ పోరాటం ఎంతమంది పోరాడతారు? పోరాటం లేదే విజయం లేదు. మరణించిందే పరలోక రాజ్యానికి ప్రవేశం లేదు. మరి మరణించిన వాళ్ళందరూ ఏమైపోతున్నారు బ్రదర్ అని చెప్పి చాలా మందికి ప్రశ్న వస్తుంది అనమాట. ఈ మరణించినటువంటి వాళ్ళు ఏమవుతున్నారు? దెయ్యాలు అవుతున్నారా? దెయ్యాలు ఉన్నాయా? ఇదో పెద్ద ప్రశ్న. మళ్ళీ మరణించిన వాళ్ళు మాత్రం దెయ్యాలు ఎవరు ప్రియులు? దెయ్యాలు మాత్రం ఉన్నాయి, కానీ ఈ మరణించినటువంటి వాళ్ళు కాదు దెయ్యాలు. మరి అది కాదు బ్రదర్, ఎవరో వచ్చారు, మా తాత చనిపోయిన వెంటనే మా యొక్క ఇంట్లో మా పిల్ల మీద వాలారు, వచ్చేమన్నారంటే నేను మీ తాతని అని చెప్పారు. లేకపోతే ఇంకా ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మరి అదంతా కరెక్టే కదా, నిజం కదా, దెయ్యాలు ఉన్నాయి కదా? లేదు. దెయ్యం వచ్చి నేను దెయ్యాన్ని అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. దెయ్యం ఒరిజినల్ పేరు చెప్తే మనకు అర్థం కాదు. సైతాన్ గడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఆదాం గారి దగ్గరికి, అవ్వమ్మ గారి దగ్గరికి సైతాన్ గడు ఎలాగొచ్చాడు? సర్పరూపంలో వచ్చాడు. సర్పం సాతాను కాదు, అందరూ పాము సాతాను అనుకుంటారు. దేవుడు చెప్తాడు అన్నాడు, భూమి మీద సర్పము చాలా యుక్తి కలిగినటువంటిది అంట, తెలివైందంట. సాతాను గడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే తెలివైనటువంటి వాడు వాడుకుంటాడు. దేవుడు ఎప్పుడు ఎవరు వాడుకుంటాడంటే గాడిదని, తెలివి తక్కువని, ఇట్లాంటి వాడిని వాడుకుంటాడు. ఎందుకనంటే ఒక స్కూల్లో వరస్ట్ స్టూడెంట్ని తీసుకొని ఆ వ్యక్తి చేత చదివించి ఆ వ్యక్తికి ఫస్ట్ క్లాస్ వచ్చేలా చేస్తే అప్పుడు టీచర్ ఏమవుతాడు? బెస్ట్ అవుతాడు. అదే క్లాసులో బెస్ట్ స్టూడెంట్ని తీసుకుని చదివితే నువ్వు చెప్పబోయినట్టు చదువుతాడు, మాకు తెలుసు, వాడు ఫస్ట్ క్లాస్ వస్తాడు కదా. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా అల్పులను, అయోగ్యులను, దీనులను, దరిద్రులను, పెంట గొప్పల నుంచి లేవనెత్తి ఉన్నత పరిస్థితిలో నిలబెడతాడు.
కాబట్టి ఇక్కడ మరణము అనేటువంటిది మనిషికి ఒక ప్రమోషన్ లాంటిది అనమాట. మరణించినటువంటి ప్రతి వారు కూడా ఏమవుతున్నారంటే ప్రమోట్ అవుతూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవునికి మరణం ఏంటంటే ఒక ప్రమోషన్, పైకి వెళ్ళేటువంటిది అనమాట, ఉన్నతమైన స్థితికి వెళ్ళేటువంటిది. ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఈ లోకంలోకి వచ్చామా, ఏదైనా సాధించామా, ఒక కొటేషన్ ఉంటుంది అనమాట. ఒక భార్య, 2 పిల్లలు, 3 బెడ్రూమ్ల ఇల్లు, 4 చక్రాల వాహనం, 5 అంకెల జీతం, 0 టెన్షన్స్, ఇలా 10 వరకు వెళ్తుంది అనమాట. ఇదే టార్గెట్ లో జీవిస్తూ ఉన్నారు ఈ రోజున మనుషులు. మనకు అందరికీ తెలుసు అలెగ్జాండర్ గారు. ఆయన ప్రపంచ విజేత అని చెప్పుకుంటుంటాం మనం అంతా కూడా. సముద్రం దగ్గరికి వెళ్ళన్నాడంట ఆయన, నువ్వు కూడా భూమి అయినట్లయితే నిన్ను కూడా నేను జయించేసేటువంటి, నిన్ను కూడా స్వాధీనం చేసుకునేటువంటి వాడిని అన్నాడంట. ప్రపంచ విజేత అంటారు కదా అలెగ్జాండర్ అంటే. సముద్రం దగ్గరికి వెళ్ళి నువ్వు నీరు అయిపోయావు, కానీ నువ్వు ఆ మామూలుగా భూమి అయినట్లయితే నిన్ను కూడా ఆక్రమించేసి నిన్ను కూడా జయించుదును అన్నాడంట. దాన్ని బట్టి మీకు అర్థమైంటది అలెగ్జాండర్కి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో. అంతటి అలెగ్జాండరు నన్ను ఎవడో భూలోకం మీద జయించలేడంటే ఒక దోమ జయించిందంట. ఏం జయించిందండి? బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట నేల, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి సావది సుమతి. 6 తరగతులు ఉంటుంది కదా ఈ పాఠం. ఎంత అద్భుతమైనటువంటి లెసన్ మనకి. చిన్నప్పుడు బుద్ధి నేర్పాలని ఇటువంటి పాఠాలన్నీ పెట్టేవారు. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఇటువంటి పాఠాలు పుస్తకాల్లోనూ తెలుగులో ఇప్పుడు లేవు అటువంటి పాటలు. సజ్జజేలు, బుజ్జి మేక, ఇట్లాంటి ఏ పాటలు ఉండే అప్పుడు మాకు. ఇప్పుడు అంటే ఏంటి, అంటే ఐఫోను, టెక్నాలజీ అంతా మారిపోయింది ఇప్పుడు అంతా. హల్లెలూయా. చూడండి, బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటనే ఎలా, బలవంతమైనటువంటి సర్పము చలిచీమల చేత చిక్కి సావది సుమతి. నిజమే కదా, చలిచీమలు ఆఫ్టర్ ఆల్ మనకి అసలు పట్టించుకోవడం ఎవడకుండా అటువంటి చలిచీమలు బలవంతమైనటువంటి సర్పాన్ని చంపేస్తున్నాయంట. కాబట్టి అలెగ్జాండర్ గారి జీవితం ఏమైపోయిందంటే చిన్న దోమకు చిక్కుపోయాడంట. నన్ను ఎవడు ఏం చేయలేడు అన్నాడంట. దోమ చూసారా, ఒక దోమ కాటుకు బలైపోయాడంట ఆయన. బలైపోయి లైఫ్ని ఎలాగైనా సరే ఎక్స్పెండ్ చేసుకోవాలని చెప్పి ఆ వైద్యులందరినీ సంప్రదిస్తూ ఉన్నాడంట. అయ్యా నా జీవితం కొంచెం పెంచండి అంటే డాక్టర్స్ అందరూ అన్నారంట, అయ్యా మేము వైద్యం మాత్రమే చేస్తాం కానీ స్వస్థతను మేము ఇవ్వలేము. అందుకే ఒక కొటేషన్ ఉంటుంది, ఏమని, డాక్టర్ ట్రీట్స్ యూ, గాడ్ హీల్స్ యూ. డాక్టర్ ట్రీట్మెంట్ మాత్రమే చేస్తాడు, స్వస్థతనిచ్చేటువంటి వాడు దేవుడే. అయితే మీ వల్ల ఏమీ కదా, మీకు ఎంతైనా ఇస్తాను, మీరు ఎంతైనా ఇవ్వండి, మేము ట్రీట్మెంట్ చేస్తాం, ఏ మెడిసిన్ ఎలా పనిచేస్తుందో చెప్తాం అంతే, అది పనిచేస్తుందో లేదో మాకు తెలీదు అని చెప్పి డాక్టర్ల చేతులు ఎత్తేశారు. వింటున్నారు ప్రియులారా? తన జీవితం ఇంకా ముగింపుకు వచ్చేసింది, అర్థమైపోయింది ఆయనకి. అప్పుడు తన దగ్గర ఉన్న సామ్రాజ్యాన్ని, ఆ మిలిటరీని అంతటిని పిలిచి అలెగ్జాండర్ అన్నాడంట, నాకు 3 కోరికలు ఉన్నాయి, ఆ 3 కోరికలు మీరు నెరవేర్చాలన్నాడంట. నెంబర్ 1 ఏంటంటే, నన్ను ఆ పెట్టిలో పెట్టి మోసుకెళ్తున్నప్పుడు డాక్టర్లే మోయాలి, నన్ను ఎవరు మోయటానికి వీలేదు. నాకు వైద్యం చేసినటువంటి డాక్టర్లు మాత్రమే నన్ను మోసుకొని తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్, నేను సంపాదించినటువంటి ధనధాన్యము, వజ్రవైడూర్యాలు అన్నీ కూడా నేను వెళ్తున్నటువంటి ఆ రోడ్ల మీద వేసేసేయాలి. చివరి కోరిక ఏంటంటే, ఈ పెట్టికి హోల్ పెట్టండి, అక్కడోటి ఇక్కడోటి, ఆ హోల్ నుంచి నా చేతులు బయటకు పడేసేయండి ఇలాగా అంటే ఓకే, అంతా ఒప్పుకున్నారంట. అందులో ఆ జనరల్ మేనేజర్, ఆ పోలీస్ ఆర్మీ అతను అన్నాడంట, సార్ ఓకే సార్, మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా చేస్తాం, కానీ అసలు మీరు ఆ 3 కోరికలు ఎందుకు కోరుకున్నారు, వాటి వెనక ఉన్న అర్థం ఏంటి, ఒక్కసారి మాకు తెలియజేస్తారా అన్నప్పుడు అది చెప్తున్నాడంట అలెగ్జాండర్ గారు. ఇంత సంపాదించాను నేను, ఇన్ని ధనధాన్యాలు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలు అన్నీ ఉన్నాయి, వీటి వల్ల ఒక్క నిమిషం నా జీవితాన్ని పెంచుకోలేకపోతున్నాను, కాబట్టి ఇవేమి కూడా మనిషి జీవితాన్ని కాపాడలేవు అని చెప్పి తెలియజెప్పడానికే నిన్ను తీసుకెళ్తున్నాను, దారి పొడిని వీటిని పరచమన్నాను. అలాగే మరి డాక్టర్ దేవుడితో సమానం అంటారు, అటువంటి డాక్టర్లే నాకు వచ్చినటువంటి రోగాన్ని బాగు చేయలేకపోతున్నారు, నాకున్నటువంటి ఆయుష్ని పెంచలేకపోతున్నారు. కాబట్టి డాక్టర్లు వల్ల ఏ వ్యక్తిని బ్రతికించడం కానీ, ఏ వ్యక్తి జీవితాన్ని
పెంచడం కానీ జరగదు. అందుకనే నన్ను డాక్టర్లు మోసుకెళ్ళాలి. ఈ అలెగ్జాండర్ని ఈ డాక్టర్లు బ్రతికించలేకపోయారు, జీవం పోయలేకపోయారు అని చెప్పి ప్రపంచం అంతా తెలుసుకోవాలి. డాక్టర్ చేతిలో లేదు మనిషి జీవితం, దేవుని చేతిలో ఉన్నది. హల్లెలూయా. నెక్స్ట్, ఈ చేతులు బయటికి ఎందుకు పెట్టమన్నానంటే, నేను తల్లి గర్భంలోంచి రిక్త హస్తాలతో వచ్చాను, ఏమీ తీసుకుని రాలేదు నేను. కానీ వచ్చాక ప్రపంచాన్ని జయించాను, అనేక రాజ్యాలను జయించాను, అంతా సంపాదించాను. నేను తల్లి గర్భం నుంచి ఎలాగైతే వచ్చానో అలాగే వెళ్తున్నాను. నా పేరు నాకు రాలేదు, నా ప్రఖ్యాతలు నాకు రాలేదు, నా జీవితంలో ఏది కూడా నాకు సంపాదించింది నన్ను సంతృప్తి పరచలేదు. నేను ఖాళీగానే వెళ్ళిపోతున్నాను. కాబట్టి ప్రతి మనిషి తెలుసుకోవాలి, ఇదిగో ప్రపంచ విజేత అనుకున్నారు అందరూ, ఖాళీ చేతులతో పోతూ ఉన్నాడు. ఈ సత్యాన్ని ప్రతి వారు తెలుసుకోవాలని చెప్పి ఈ 3 కోరికలు నేను కోరుతా ఉన్నానని చెప్పి ఆయన చెప్పాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 90వ కీర్తన 1వ వచనం మీరు చదువుకున్నట్లయితే, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. వింటున్నారా? మనకి చిన్న చిన్న హౌసెస్ అవి ఉంటుండే అక్కడక్కడ కొంతకాలం ఉంటాం. కానీ పర్మనెంట్ ఇల్లు ఎక్కడ అంటండి? ఇది ఏ ఊరు వెళ్ళినా, ఏ ఉద్యోగం చేసినా, ఎక్కడున్నా సరే, ఈవెన్ అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళి చదువుకుంటారు పిల్లలు, ఉద్యోగాలు చేస్తారు, కానీ చివరికి ఎలాగైతే సొంత ఇంటికి వచ్చేస్తారు, అక్కడే శాంతి సమాధానం ఉంటుంది వాళ్ళకి. ఒక ఆయన హైదరాబాద్ నుంచి ఫ్యామిలీ తోటి ఇజ్రాయెల్ ట్రిప్ వెళ్ళారంట. ఇజ్రాయెల్ ట్రిప్ వెళ్ళిన తర్వాత భార్య పిల్లలు వాళ్ళ అత్తమ్మను కూడా తీసుకుని వెళ్ళాడంట ఆయన. ఇజ్రాయెల్ వెళ్ళిన తర్వాత ఏమైందంటే, సడన్ గా వాళ్ళ అత్తమ్మకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందంట. చనిపోతే ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు అన్నారంట, ఓ మా దేశం చూడటానికి వచ్చారు కాబట్టి మా సాంప్రదాయం ప్రకారం మీ అత్తమ్మని పూడ్చిపెట్టుకోవడానికి మేము అవకాశం ఇస్తాం, ఆ ఖర్చులని మేమే భరిస్తాం. ఇప్పుడు ఇదే మీ అత్తమ్మని మీరు హైదరాబాద్ తీసుకెళ్లాలంటే దగ్గరగా మీకు ఒక 10-12 లక్షల పైన అవుతుంది. కాబట్టి అదేమీ లేకుండా మీ అత్తమ్మని మీరు ఇక్కడే పూడ్చిపెట్టినట్లయితే, మీ అత్తమ్మని మీరు ఇక్కడే, యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన ప్రదేశం కాబట్టి ఇక్కడే ఇది చూడటానికి వచ్చి, ఈ దేశం వచ్చి ఇక్కడ చనిపోయారు కాబట్టి మీరు ఇక్కడ కూర్చుకోవడానికి అవకాశం ఇస్తాను, అది కూడా మేమే భరిస్తామని చెప్పారంట. ఆ అల్లుడు గారు లేదండి, ఎంత ఖర్చు అయినా పర్లేదు, మా అత్తమ్మ మా ఊరికి తీసుకెళ్ళిపోవాలి, మేము ఎక్కడ ఉంచం అని చెప్పి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆయన తీసుకొచ్చేయడంట. అందరూ వచ్చారు, బంధువులు స్నేహితులు అందరూ కూడా. సమాధి కార్యక్రమం అయిపోయింది. సో స్నేహితులు బంధువులు అందరూ వచ్చారు. అందరు చెప్పుకున్నారు, అల్లుడు అంటే అలా ఉండాలమ్మా, ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు, ఇజ్రాయెల్ దేశం నుంచి అత్తగారి శవాన్ని కూడా ఇక్కడ తీసుకొని వచ్చాడు అని చెప్పి మనం అనుకునే వాళ్ళు ఎంత టార్చర్ పెట్టింది ఈమె అతన్ని ఎంత ఇబ్బంది పెట్టింది. అయినా కూడా చూసారా ఎంత ప్రేమతోటి అల్లుడు ఎంత చేశాడని చెప్పుకుంటే ఉంటారు కదా స్నేహితులు ఎవరో ఒకరు. ఒక ఆయన వచ్చి, ఏంది రాసలేని ఇంత డబ్బు ఖర్చు పెట్టి మీ అత్తగారిని ఇంత దూరం తీసుకొచ్చి చాలా గ్రేట్ రా నువ్వు అసలేని అని చెప్పి అని అడుగుతా ఉన్నారంట. ఇంత డబ్బు ఖర్చు పెట్టి తీసుకొచ్చావు, అసలు నీకులంటే అల్లుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడంటే అప్పుడు చెప్తున్నాడంట, ప్రేమ లేదు గేమ లేదు. అసలు విషయం ఏంటంటే, ఆ ఇజ్రాయెల్ ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నాడు కదా, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళామా, చనిపోయా కానీ ఆయన పూర్తితే 3వ రోజున తిరిగి లేచాడు. యాయీరు కుమార్ని పెడితే ఆమె తిరిగి లేచింది. ఆ లాజర్ను పూడ్చి పెడితే ఆయన కూడా తిరిగి లేచాడు. ఆ ఇజ్రాయెల్ ఎవరిని పూడ్చిపెట్టినా కూడా తిరిగి లేస్తూ ఉన్నారు. కాబట్టి మా అత్తగారిని కూడా అక్కడ పూడ్చామనుకో, ఆమెను పూడ్చిన అంటే మళ్ళీ ఆమె ఏం చేస్తుంది, మళ్ళీ తిరిగి లేస్తుంది. ఎంతకాలం ఈ టార్చర్ అనిపించాను నేను, ఎంతకాలం ఈ బాధను అనిపించాను, ఒకవేళ మళ్ళీ ఈమె లేగిస్తే ఇంకెంతకాలం అనిపించాలి, చాలు ఇక్కడతో ఈ టార్చర్ నాకు అని చెప్పి ఎంత ఖర్చు అయినా ఈవిడ మళ్ళీ లేవకూడదు. కాబట్టి మన ఇండియాలో ఎవడో తిరిగి లేచినట్లేదు ఎక్కడ కూడా. మన ఇండియాలో, మన హైదరాబాద్ లో ఎక్కడైనా సరే ఒక్కసారి మనిషిని పూడ్చామంటే ఇంకంతే సమాధి, మళ్ళీ తిరిగి లేసే అవకాశం లేదు. కాబట్టి ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఈ టార్చర్ ని, ఈ బాధని ఇంతలో వదిలించుకోవద్దని చెప్పి నేను తీసుకొచ్చి ఇక్కడ పూడ్చిపెట్టాను. ఇంకా తిరిగి లేచే ఛాన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందన్నాడంట. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికీ? సో అదనమాట ఎందుకని. కాబట్టి ఈ రోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన జీవితంలో వచ్చాము పోయాము అన్నట్టుగా కాకుండా వచ్చి ఏం చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత 12 మంది శిష్యులు లేచారు. ఆ 12 మంది కూడా ప్రభావితం చేశారు ప్రపంచాన్ని. ఈ రోజున ఈ మాటలు విన్నట్టు నా ప్రియమైనటువంటి వారలారా,
నువ్వు చనిపోయి కూడా నీ గురించి చెప్పుకోవాలా. నువ్వు చనిపోయి కూడా నీ గురించి అనేక మంది ఆలోచించాలి. పోయింద్ర బాబు, పీడ విరిగడైంది, దరిద్రం వదిలిపోయింది అని చెప్పి అందరూ కూడా సంతోషపడేలా ఉండకూడదు, బాధపడాలి. నిన్ను గురించి కొంచెం తెలుసుకునే విషయం ఉండాలన్నమాట. ఎవరో గారు అన్నారు, నేను పోయాక నా గురించి యూట్యూబ్లో 4 వీడియోలన్నా ఉండాలి అంటున్నారు ఒక ఆయన. కాబట్టి ఇక్కడ తరతరములకు మాకు నివాస స్థలము నీవే. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం మీరు చదువుకున్నట్లయితే మరణము అందరికీ వస్తుంది అంటండి. మరణము అందరికీ వస్తుంది. అందుకని ఒక భక్తుడు అంటాడు, మరణము చూడక బ్రతుకు నరుడెవ్వడు, పాతాళము నుండి ప్రభు తప్పించునని ఒక పాట ఉంటది. మరణం చూడకుండా ఎవరైనా బ్రతుకుతారా? ఎవరైనా బ్రతుకుతారా? ఇంతవరకు నేను మరణాన్ని చూడలేదు అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు నేను అసలు మరణాన్ని చూడలేదు అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఇంపాసిబుల్. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఎవరి మరణం చూడకపోయినా తన మరణం తానే చూడవలసి వస్తుంది ఒకనొక రోజు. వింటున్నారా? ఖచ్చితంగా తన మరణాన్ని తను చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మంది అంటారు, మరణపు అంచుల్లోకి వెళ్ళొచ్చాను. మృత్యుంజయులు ఎవరన్నా ఉన్నారంటే మీలో చాలా మంది పేర్లు పెట్టేసి ఉంటారు. మృత్యుంజయ్ గారు పేర్లు ఉంటాయి కూడా చాలా మంది. మృత్యుంజయుడు అంటే అర్థం ఏంటంటే చనిపోయి ఒక వ్యక్తి సమాధిలోకి వెళ్ళి మళ్ళా ఆ సమాధిని చీల్చుకుని వచ్చి మరలా జీవితంలో చనిపోయినటువంటి వ్యక్తిని మాత్రమే మృత్యుంజయులు అంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? యోహాను సువార్త 7వ అధ్యాయం 53వ వచనంలో చదువుకున్నట్లయితే అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి అని ఉంటది. ఎక్కడికి వెళ్తున్నారంటండి? ఇప్పుడు మీటింగ్ అయిపోయాక మా ఇంటికి నేను వెళ్ళిపోతాను, వాళ్ళ ఇంటికి వాళ్ళు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారా? ఒకరింటికి ఒకరు వెళ్తారా? కొంచెం ముందు వెనక వెళతారు. కాబట్టి మన నివాస స్థలం ఎవరంటండి? చెప్పాలి. కొంచెం ఆలోచింపజేస్తాను మిమ్మల్ని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పుట్టాను. నేను పుట్టక ముందు ఎక్కడున్నాను? భూలోక రాజ్యం, తల్లి గర్భం. తల్లి గర్భంలో రాకముందు ఎక్కడున్నాను? చెప్పాలి. నా తల్లి గర్భంలోకి నేను రాకముందు ఆ 9 నెలల్లో తల్లి గర్భంలో, 9 నెలల కంటే ముందు ఎక్కడున్నాను నేను? చెప్పండి అమ్మా. అయ్యో, చిన్న విషయమే కదా. తల్లి గర్భంలోకి ఎలాగొస్తారు మీరు? చెప్పాలి. చూడండి, నేను 9 నెలలు మోస్తుంది నా తల్లి, అంతే. ఈ 9 నెలల కంటే ముందు నేను ఎక్కడ ఉంటానంటే నా తండ్రి గర్భంలో ఉంటాను, అంతే కదా. నా తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోకి ఒక విత్తనం లాగా వస్తాను, అక్కడ నేను అభివృద్ధి చెందుతాను. కాబట్టి నా తల్లి గర్భంలో కంటే ముందు నా తండ్రి గర్భంలో ఉన్నాను. నా తండ్రి గర్భంలో కంటే ముందు ఎక్కడున్నట్టు? నా తండ్రి ఎక్కడున్నాడు? వాళ్ళ అమ్మ గర్భంలో. వాళ్ళ అమ్మ గర్భంలో కంటే ముందు వాళ్ళ నాన్న గర్భంలో. ఇలాగ వెనక్కి కంటే వెళ్ళిపోయినట్లయితే ఈ విత్తనం అంతా ఎక్కడ తిరిగి ఎక్కడికి వెళ్తుంది? ఆదాము గారి దగ్గర వెళ్ళిపోతుంది. అర్థమైందా? మరి ఆదాము గారు పుట్టక ముందు ఎక్కడున్నాడు ఈయన? చెప్పాలి. ఆదాము గారు ఎక్కడున్నాడు? ఆదాము గారు ఎక్కడ పుట్టాడు? చెప్పాలమ్మా, ఎక్కడి నుంచి? దేవుని యొక్క ఆలోచనలోంచి పుట్టాడు అనమాట. ఏమన్నాడు దేవుడు అక్కడ? మన స్వరూపన మన పోలుకు చెప్పిన ఒక నరుని అనుకోనేను. అంటే ఏంటది? ఆలోచన. ఒక ఆలోచన ఏం పుట్టిందంటే దేవుడికి ఆలోచనలో పుట్టింది. కాబట్టి ఈ ఆదాము ఎక్కడి నుంచి పుట్టాడు? దేవుని ఆలోచనలోంచి పుట్టాడు అనమాట. ఇంకా అక్కడి నుంచి ఆదాము నుంచి ఒక మనుషుని ద్వారానే సమస్త మనుషులు రావడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మనకి తరతరాలకి నివాస స్థలం అంతా ఎక్కడొచ్చింది? దేవుడే. దేవుడు ఆలోచన నుంచి ఒక మనిషి రావడం, ఆ మనిషి నుంచి అనేక మంది రావడం. కాబట్టి మూలమంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? మనకి దేవుని దగ్గరికి వెళ్ళింది అనమాట. సో మనందరికి నివాస స్థలం ఎవరంటండి? ఇప్పుడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఎన్ని తిరిగినా ఎన్ని చేసినా కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. బ్రదర్, చనిపోయిన వారు ఇప్పుడు గెహన్నాకి వెళ్తారా? ఆ ప్యారడైస్ అంటే ఇక్కడ కూడా ఉంది, సికింద్రాబాద్ దగ్గర. ప్యారడైస్ హోటల్ అంటే చాలా ఫేమస్ అనమాట హైదరాబాద్లో. ఆ ప్యారడైస్ లోకి వెళ్ళరు ఎవరు చనిపోయాక. బ్రతుకుండగానే వెళ్తారు తింటాక, తప్ప చనిపోయాక ఎవరు వెళ్ళరు. చాలా మందికి వచ్చే ఆలోచన ఏంటంటే ఇప్పుడు చనిపోయిన ఆత్మలు గెహన్నాలో ఉంటాయా, పరలోకం వెళ్తారా, ఏమైపోతారు? ఆ గెహన్నా అనేటువంటిది ఏంటంటే అబ్రహాము,
యాకోబు వాళ్ళందరూ కూడా ఉండటానికి వెయిటింగ్ హాల్ అనమాట. అంటే ఒక ట్రైన్ ఎక్కడానికి మనకి ట్రైన్ ఇంకా గంట పడుతుంది అన్నప్పుడు అన్ని వెయిటింగ్ హాల్ ఉంటుంది అక్కడ. ఆ ట్రైన్ వచ్చిన తర్వాత వెయిటింగ్ హాల్ ఎవరైనా ఉంటారు? మీరు ఉండరు, ఎందుకంటే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు ప్రభు భూలోక రాజ్యంలో రాకముందు, యేసుక్రీస్తు ప్రభు రక్తం చిందించక ముందు, యేసుక్రీస్తు ప్రభు మరణించక ముందు పరలోక రాజ్యం వెళ్ళడానికి అవకాశం లేదు. యేసు ప్రభు చెప్తాడు, యేసు నేనే మార్గము సత్యం జీవం నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యం వెళ్ళరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వచ్చి రక్తం చిందించేంత వరకు వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారో ఈ వెయిటింగ్ హాల్లో ఉన్నటువంటి వారు అందరినీ చెరను చెరగా తీసుకుని ఉంటారు కదా, ఆ నరకాన్ని కూడా వెళ్ళి దేవుడు సువార్తను ప్రకటించాడు. వాళ్ళందరినీ నమ్మినటువంటి వారిని, మారు మనసు పొందినటువంటి అందరిని చెరగా తీసుకుని ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఒక మనిషి చనిపోయినట్లయితే గమనించాలి, ఆత్మ దాని దయచేసిన మధ్యలో అటు ఇటు ఎక్కడ వెళ్తలేదు. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవటమే. ఎప్పుడైతే యేసుక్రీస్తు తిరిగి వస్తారో మన యొక్క మట్టిలో ఉన్నటువంటి మన శరీరం మహిమ శరీరంగా మార్చబడి తిరిగి లేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రసంగి 7:2 ప్రకారం మరణం అందరికీ వస్తుంది. యోహాను సువార్త 7:53 ప్రకారం అంతటా వారు ఎవరింటికి వాళ్ళు వెళ్ళారంట. ఎవరింటికి వాళ్ళు వెళ్తాం ఖచ్చితంగాను. మన జీవితంలో ప్రతిదీ కూడా ఒక మలుపు. మరణము ఒక మలుపు మాత్రమే, మరణము ముగింపు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది ఏమంటారంటే చాప్టర్ క్లోజ్ కాదు, అప్పుడే నీ చాప్టర్ ఓపెన్ అవుతుంది. మరణించిన తర్వాత అసలైన జీవితం ప్రారంభించబడుతుంది అనమాట. ఒక విత్తనం భూమిలో పడి చస్తేనే కానీ అదేం రాదంటే జీవం రాదు, దాంట్లోంచి మొలక రాదు, అది అభివృద్ధి చెందదు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా మంది జీవితాలు ఎలాగ అర్ధాంతరంగా ముగిసిపోతూ ఉన్నాయి. వయసు కాని వయసులో అధిక బలం ఉన్నాడంటే 70 సంవత్సరాలు, అంటే 70 సంవత్సరాలు బ్రతుకుతారనా? 70 సంవత్సరాలు బ్రతుకుతారని కాదు. మనుషుల యొక్క అవిధేయత వల్ల, మనుషుల యొక్క పాపం వల్ల, మనుషుల యొక్క అవిధేయత వల్ల ఏమవుతుందంటే లైఫ్ టైం కట్ అయిపోతూ ఉంది. దేవుడిచ్చింది 120 సంవత్సరాలు, నువ్వు దాన్ని శాసించాలి. దేవుడిచ్చిన 120 సంవత్సరాలు నువ్వు జీవించాలి, అది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యలో వెళ్ళిపోతున్నావు అంటే పొరపాటు నీదే. నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ దేహము దేవుని ఆలయం. చాలా మంది ప్రార్థన చేస్తారు, నీతిగా ఉంటారు, ఆ కానుకలు ఇస్తారు, లేకపోతే చర్చికి వెళ్తారు, అంతే లైఫ్ అనుకుంటారు. ఈ శరీరాన్ని పట్టించుకోరు. దీనికి ఒక ఎక్సర్సైజ్ ఉండదు, దీని గురించి ఆలోచించరు. శరీరం ఎలాగుంటే ఏంటి అంటారు. నువ్వు దేహము, నీ దేహము దేవుని ఆలయమైనది. చూడండి, ఇల్లు ఎంత నీట్గా పెట్టుకున్నారు, ఈ వాళ్ళకి మంచి పెయింట్ వేశారు, ఏసీ పెట్టుకున్నారు. ఇవన్నీ ఎందుకని? ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి, హాయిగా ఉండాలి. బయట అంత ఎండగా ఉన్నా కూడా ఇందులో చల్లగా ఉంది ఎందుకని? ఏసీ ఉంది కాబట్టి. బయట అంత డస్ట్ ఉన్నా కూడా ఇందులో ఇంత నీట్గా ఉంది ఎందుకని? నీట్గా పెట్టుకున్నారు కాబట్టి. అలాగే దేవుడి యొక్క ఆలయమైనటువంటి నీ శరీరాన్ని కూడా ఏం చేయాలి? బయట గందరగోళం నీ దాంట్లోకి రాకూడదు, బయట మట్టి నీలోకి రాకూడదు, బయట ఆ యొక్క డస్ట్ అంతా కూడా నీలోకి రాకూడదు. హల్లెలూయా. అంటాడు కదా భక్తుడు, ఈ లోక స్నేహము దేవుడి దృష్టికి వైరమని మీరు ఎరుగరా? పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదంటే ఇహలోక మాలిన్యము తనకు అంటుకొనకుండా చూసుకునేటే కదా అన్నాడు దేవుడు. హల్లెలూయా. పౌలు గారు చెప్పేటువంటి విషయాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఏదో జీవితం జీవించాము, బ్రతికాము, లేకపోతే ఇది సాధించాను, నేను నీళ్లు కట్టాను, నేను కార్లు కొన్నాను, ఇంతమంది ఏమీ రావు నీ వెంట. ఎవని క్రియలు చెప్పిన వానికి నీకు ప్రతిఫలం తెచ్చిపెట్టేది ఏంటంటే నీ క్రియలు అనమాట. బ్రదర్, నేను చాలా దాన ధర్మాలు చేశాను, నువ్వు చేసిన దాన ధర్మాలు నీతిమంతులుగా తీర్చాం. ఒక ఆవిడ అన్నది నాతోటి, మేము చాలా నీతిగా ఉన్నాం బ్రదర్, మేము ఎవరికి అన్యాయం చేయలేదు, కాబట్టి మాకు అన్యాయం చేయడు దేవుడు, మాకు మంచి చేస్తాడు. దేవుడు నీ చేసే మంచి నువ్వు చేసినటువంటి మంచి క్రియలను బట్టి కాదు. దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలు, అద్భుతాలు నువ్వు చేసినటువంటి మంచి క్రియలను బట్టి కాదు. సో ఇక్కడ మన నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట. ఎవరు నీతిమంతులు? అవునండి, ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు. ఎవరికి అన్యాయం చేయలేనటువంటి వాడు నీతిమంతుడు కాదు. వింటున్నారా? అందరికీ దానాధర్మాలు చేసినట్టు నీతిమంతుడు కాదు, అందరికి హెల్ప్ చేసినటువంటి వాడు నీతిమంతుడు కాదు. మీ నీతి క్రియలు మురికి గుడ్లు అన్నాడు దేవుడు. మనం ఏదో దాన ధర్మాలు, చీరలు పంచిపెట్టు, అన్నదానం చేసి, వస్త్రదానం చేసి, ఏవో చేసి నీతిమంతులు అవుతామంటే ఇంపాసిబుల్. అది కదా లోకల్లో అందరూ కూడా అదే ప్రయత్నం చేస్తుంటారు. ఎలాగైనా సరే నీతిమంతులు అవ్వాలని చెప్పి చాలా ఎక్కువ మొత్తంలో
కుండీల్లో వేస్తుంటారు, దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు. ఎందుకంటే పుణ్యం వస్తుంది అంటారు. గమనించాలి, నువ్వు పాపివి కాబట్టి పాపం చేస్తున్నావు, అర్థమవుతుందా? అంతేగాని నువ్వు పాపం చేసి పాపం అవ్వలేదు. నువ్వు చదువుకున్నావు కాబట్టి పుస్తకం చదువుతున్నావు, నువ్వు పుస్తకం చదువుకున్నావు కాబట్టి చదువుకున్న వ్యక్తి కాదు. అలాగే నీతి మంతులు అనేటువంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా భార్య ఉంది, ఆమె ఏమి దేవుని గురించి తెలియదు, కానీ నేను దేవుని సేవ చేస్తున్నాను. నా వెంట ఆమె వచ్చింది, ఏమంటారు ఆమెని? నన్నేమో పాస్టర్ గారు అంటారు అందరూ. ఆమెను ఏమంటారు? ఏం చేసిందామా? వాక్యం చెప్పదు, అసలు ఏం తెలియదు. ఎలాగొచ్చింది ఆమెకి? ఆపాదించబడింది. మా ఊర్లో ఒక కానిస్టేబుల్ గారు ఉన్నారు, చక్కటి ఉద్యోగం, ఎంతో కష్టపడి చదువుకున్నాడు, పరుగులు పెట్టాడు, టెస్టులు రాశాడు, ఎంతో కష్టపడి సంపాదించిన ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో సడన్ గా యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన చనిపోతే ఆ యొక్క ఉద్యోగాన్ని ఏం చేశారంటే, మరి కుటుంబం పోషించబడాలని చెప్పేసి అల్లరి చిల్లగా తిరుగుతాడు తన కొడుకు. ఏ పరుగులు పెట్టలేదు, ఏ టెస్ట్లో రాయలేదు. ఆ తండ్రి ఉద్యోగం కుమారుడికి ఇచ్చేశారు. ఈ రోజు నా కుమారుడు ఉద్యోగం చేస్తున్నాడు. గమనించాలి, కుమారుడు పరీక్షలు రాయలేదు, కుమారుడు టెస్టులు రాయలేదు, కుమారుడు రన్నింగ్ పెట్టలేదు, ఏమీ చేయలేదు. కేవలం ఆ తండ్రికి కుమారుడు అయ్యాడు కాబట్టి ఆ తండ్రి ఉద్యోగం వచ్చేసింది. అర్థమైందా? ఇప్పుడు ఆ కుమారుని ఏమంటారు? పోలీస్ అంటారు. ఏం పోలీస్ అంటే ఈయన కష్టపడి సంపాదించిన పోలీసు కాదు, ఆయన తండ్రి ఉద్యోగం వచ్చిందనమాట. అంటే ఈ రోజున గమనించవలసింది విషయం ఏంటంటే, ఒక పేద విధురాలు పక్కన ఉన్నది, ఒక కోటీశ్వరుడు ఆమెను ఇష్టపడి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోకముందు ఆమె పేద విధురాలు, పేదరాలు అలమ్మ. కానీ ఎప్పుడైతే ఆమె కుమార్తెని ఈ కోటీశ్వరుడికి ఇచ్చింది, ఆమెను ఏమంటారు? పేదరాలు అంటారా? ఏమంటారు? కోటీశ్వరు అంటారు. కోటి పైసలు కూడా లేవు ఆవిడ దగ్గర, కానీ ఆవిడ ఏమైపోయింది అంటే కష్టపడి సంపాదించే వచ్చిందా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. నీతిమంతులు అంటే ఎవరు? ఎంతకనే నీతి క్రియలు చేసిన వాళ్ళు నీతిమంతులు కాదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరిస్తారో, ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి వారు, ఆయన నీతి మనకు ఆపాదించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క నీతి మనకు ఆపాదించబడుతుంది, అంతే. ఆయన నీతిమంతుడు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులు ఉండాలి. యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరూ ఆయన విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ కూడా బిడ్డలు అవటానికి తండ్రి ఆస్తి ఎవరు సొత్తు? కాబట్టి మన దేవుడు నీతిమంతుడు కాబట్టి మనం ఆ నీతిమంతుని బిడ్డలు ఏమవుతారు? సింహం పిల్లలు, సింహం బిడ్డలు ఏమవుతారు? సింహం పిల్లలు అవుతారు. అలాగే నీతిమంతుని బిడ్డలు ఏమవుతారు? అలాగే మన దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన నీతి మనకు ఆపాదించబడటం వల్ల మనం నీతిమంతులు అయ్యాం. ఇప్పుడు అర్థమైందా? చాలా నీతిమంతుడు బ్రదర్ అని చచ్చిపోయాడు, అందరికీ మంచి చేశాడు. ఆ నీతిమంతుడి గురించి నేను మాట్లాడతలేదు ఇక్కడ. అపోస్తలుడైన పౌలు గారు నీతిమంతుడు. ఎలాగా? అనేక తలకాయలను మర్డర్ చేశాడు, తల్లి పిల్ల చూడకుండా చంపేశాడు, ఎంతో మోసం దోషం అన్ని చేసినటువంటి వ్యక్తి నీతిమంతుడు. ఎలాగా? ఆయన క్రియలను బట్టి కాదు, ఆయన చేసిన చెడ్డ పనులు బట్టి కాదు, మంచి పనులు బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు యొక్క నీతి ఆయనకి ఆపాదించబడింది. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ కూడాను? ముగిస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నారు. కాబట్టి నీతిమంతులు అంటే మీలో చాలా మందికి వచ్చే ఆలోచన ఏంటంటే, బూతులు తిట్టిన వాళ్ళు, తప్పు చేయని వాళ్ళు, అబద్ధం అన్నోళ్ళు, వీళ్ళు నీతిమంతులు అనుకుంటారు. పొరపాటు అది, వాళ్ళు కాదు. అవన్నీ చేసిన వాళ్ళు కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎందుకంటే అవన్నిటిని విడిచిపెట్టి ఎవరైనా క్రీస్తుని వాడు నూతన సృష్టి అనగా నువ్వు యేసుక్రీస్తులోనికి నువ్వు మార్చబడినప్పుడు నీ జీవితం, నీ బ్లడ్ సర్కిల్, అదే నీ బ్లడ్ ఏమంటారు గ్రూప్ మారిపోతుంది అనమాట. అంతవరకు ఓ పాజిటివ్, బి పాజిటివ్, ఏ ఉంటాయి. కానీ ఎప్పుడైతే యేసు బిడ్డగా నువ్వు స్వీకరించబడ్డావో నీలో ప్రవహించేటువంటిది యేసు రక్తం అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం కృప చేత ఉచితంగా మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారంటాడు. ఉచితముగా. నువ్వు నీతి ఎలాగొస్తుందంటే నీకు ఉచితంగా వస్తుంది, కష్టపడితే కాదు, ఏదో పనులు చేస్తే కాదు, దానాలు ధర్మాలు చేస్తే కాదు వచ్చేటువంటిది, లేకపోతే ఉపవాస ప్రార్థన చేయడం వల్ల నీతిమంతులుగా తీర్చబట్టలేదు, ఉచితంగా నీతిమంతులుగా మీరు తీర్చబడ్డారు. హల్లెలూయా. కాబట్టి అటువంటి నీతిమంతులను జ్ఞాపకం చేసుకునేట ఆశీర్వాదకరం. ఎవరైతే యేసు రక్తం చేత కడగబడ్డారో, ఎవరైతే యేసై కొరకు జీవించారో, ఎవరైతే యేసైని మహింపరచారో, యేసుక్రీస్తు ప్రభువుని ఘనపరచారో, యేసుక్రీస్తు ప్రభువు కొరకు జీవించి చనిపోయారో, అటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. అంతేగాని ఆయన చాలా మేలు చేశాడండి, చాలా హెల్ప్ చేశాడండి, కానీ బాప్తిసం పొందలేదు, మరి ఆయన ఎవరంటారు? నీ దృష్టిలో నీతిమంతుడే.
నీకు మంచివాడే. కానీ యేసు రక్తం చేత కడగబడినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా నీతి కార్యాలు దేవునికి చెందుతాయి. కానీ ఆ వ్యక్తి నీతి మంత్రిగా తీర్చబడ్డాడు. కొర్నేలు వ్యక్తి ఉన్నాడు, శతాధిపతి, మంచి పోస్ట్ ఉంది, మంచి జీవితము, మంచి జీతము, ఆయన కింద 100 మంది పనిచేస్తూ ఉన్నారు, కుటుంబం అంతా కూడా భయభక్తుల్లో ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు చేసిన నీతి కార్యాలు, నువ్వు చేసిన నీతి పనులు అన్ని నాకు చేరాయి, కానీ నువ్వు నీతి మంత్రులు కాదు. ఏం చేయాలంట? నువ్వు బాప్తిసం పొందాలి, యేసు రక్తం చేత కడగబట్టాలి. కాబట్టి అదిగో పేతురు ఉంటాడు, పలానా చోట వెళ్ళు, రప్పించుకో, నువ్వు బాప్తిసం పొందు అన్నప్పుడు అప్పుడు నీతి మంత్రులుగా తీర్చబడ్డాడు కొర్నేలు భక్తుడు అనమాట. ఈరోజు చాలా మంది అనుకో, నేను నీతిగా జీవించేస్తున్నానులే, నేను దారుణాలు చేస్తున్నాను, ధర్మాలు చేస్తున్నానులే, బాప్తిసం పొందేసిన నో. ఒక ట్రైన్ టికెట్ తీసుకున్నాను నేను, అయిపోద్దా? ట్రైన్ దిగి స్టేషన్ బయటకు వచ్చేంత వరకు దాన్ని కాపాడుకోవాలి. ఒకసారి మా వీళ్ళు వెళ్తున్నారని చెప్పి నేను ట్రైన్ ఎక్కించాను, మా పిల్లల్ని ఎక్కించేసి వచ్చేస్తున్నాను నేను. పట్టుకున్నారు అంతే వాళ్ళు. ఏది టికెట్ అన్నారు. ఏది టికెట్ అంటే ఏది టికెట్ లేదు. ఆ ట్రైన్కి టికెట్ ఎంత రేటు ఉంటుందో అంతకు డబల్ వేసి ఫైన్ వేసి నా చేత కట్టించారు. టికెట్ ఎంత ఉంటుంది ఇంతకన్నా చూసారా? మరి అలాంటిది రక్షణ అనేటువంటి ఆ యొక్క టికెట్ నీకు దేవుడు ఇచ్చాడు, నువ్వు దాన్ని కాపాడుకోవాలి కదా. ఒకసారి బాప్తిసం పొందితే పరలోక రాజ్యం వెళ్ళిపోతాను. చాలా మంది ఆలోచన ఇది అనమాట. మరణం వరకు నమ్మకంగా ఉండి అప్పుడు నీకు జీవకిరీటం ఇస్తాను. ఏమా వింటున్నారు అందరూ? పెళ్ళి అయ్యేదాకనా లేకపోతే ఉద్యోగం వచ్చేదాకనా అంత ఇదేనా తగులుతారు అందరూ కూడా. అందరూ కూడా ఏం చేస్తారంటే ఉద్యోగం వచ్చేదాకా నమ్మకం ఉంటారు, 3:30 వచ్చేస్తారు. ఉద్యోగం వచ్చాక మళ్ళీ కనిపించరు, పెళ్ళి అయ్యాక మళ్ళీ కనిపించరు. జాగ్రత్త నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరణం వరకు నమ్మకంగా ఉండి అప్పుడు నీకు జీవకిరీటం ఇస్తాను. ఉద్యోగం కావాలంటే ఇచ్చేస్తాడు దేవుడు. జీవకిరీటం పొందుకోవాలి నువ్వు. జీవితాంతం ఉండే కిరీటం జీవకిరీటం. నువ్వు లైఫ్ టైం నువ్వు జీవించాలంటే జీవకిరీటం ధరించుకోవాలి. హల్లెలూయా. నిత్యత్వం నువ్వు ప్రవేశించాలంటే నీ జీవితం మీద, నీ ప్రవర్తన మీద, నీ క్రియల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీతిమంతుడు అంటే వాళ్ళనమాట. అంతేగాని ఇక్కడ మంచి పనులు చేసి నలుగురు చేత మంచి అనుకున్న వాడు నీతిమంతుడు కాదు. హల్లెలూయా. కాబట్టి ఎవరి క్రియలు చెప్పిన వానికి ఏం చేస్తాడంట దేవుడు? ప్రతిఫలం ఇస్తాడంట. మీరు గుండె మీద చేసి చెప్పండి, ఇప్పుడు నేను చనిపోతే ఖచ్చితంగా నేను పరలోక రాజ్యం వెళ్తాను, అటువంటి సిద్ధపడి ఉన్నది మీకు? ఎంతమందికి ఉన్నది అటువంటి తీర్మానం? ఎంతమంది సిద్ధపడి ఉన్నారు ఈ రోజున? ఎస్, నేను ఐఎమ్ క్లెన్స్, నేను కడగబడ్డాను, నేను క్లీన్ చేయబడ్డాను, ఐఎమ్ రెడీ టు డై. డై కాదు, నేను మహిమలో ప్రవేశించడానికి సిద్ధంగాను. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నేను చంపేస్తానంటే థ్యాంక్ గాడ్, నేను చచ్చిపోతున్నాను కూడా. ఇప్పుడు ఎవరైనా నిన్ను చంపుతానంటే నిన్ను మహిమలో ప్రవేశపెట్టేస్తాను, నిన్ను ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టేస్తాను అన్నట్టు అర్థం చేసుకోవాలన్నమాట. అది క్రైస్తవుని యొక్క వినేటువంటి స్వభావం. నిన్ను లేపేస్తాను, నిన్ను చంపేస్తాను అన్నారు అనుకోండి, ఎవరన్నా ఏం చేయలే, ఎలాగ వినాలి మనకు? అది నిన్ను మహిమలో ప్రవేశపెట్టేస్తాను, నిన్ను ఆ యొక్క మహిమ సింహాసనం మీద కూర్చోబెట్టేస్తాను అంటున్నట్టుగా వినపడాలి నీకు. అంతే, అయ్యో నన్ను చంపేస్తారా, అయ్యో నన్ను హత్య చేస్తారా. పాల్ యాంగిచ్చే గారు ఆ కొరియాలో జరిగినటువంటి సంఘటన చెప్పని మీకు చాలాసార్లు గుర్తే ఉండి ఉంటారు. ఒక కుటుంబం ఉన్నది, దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఇది చెప్పి నేను ముగిస్తాను. అద్భుతమైనటువంటి సేవ పరిచర్య చేస్తుంటే దేవుని సేవకుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా పట్టుకుని సువార్త ప్రకటించకూడదు ఇక్కడ అని చెప్తే ఆ సేవకుడు ఏం చేస్తాడు? మా జీవితమే అయ్యో సువార్తను ప్రకటించకపోతే మాకు శ్రమ అని చెప్పానంటే వాళ్ళందరికీ ఊరి చివర గొయ్యి తీశారంట. గోతుల నుంచి పెట్టారు అందరినీ. ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలు ఇద్దరు, భార్య భర్త, అందరూ ఒకే లెవెల్ ఉండదు కదా. చిన్నపిల్ల ఎంత హైట్, కొంచెం పెద్ద పిల్ల ఎంత హైట్, భార్య ఎంత హైట్, భర్త ఎంత హైట్. ఆ గోతులో పెట్టి జనములు అందరూ పిలిచి, ఇప్పుడైనా మీకు ఛాన్స్ ఇస్తున్నాం, సేమ్ శత్రుఘ్న మేషక్ అబేద్నెగో, ఇప్పుడైనా సరే మేము సువార్త ప్రకటించము, ఆ యేసుని గురించి ప్రకటించమంటే మిమ్మల్ని గోతుల నుంచి బయట తీస్తాం, బ్రతికింతాం అన్నారంట. పిల్లలు అంటున్నారు, నాన్న నీకు పెద్ద వయసు అయిపోయింది, మా చిన్న చిన్న పిల్లలు మా కోసం ఆలోచించు అంటున్నారంట. తండ్రి హృదయం కదిలించబడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు భార్య పిల్లల్ని ధైర్యపరిచి, అమ్మా మనం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విందులో పాలు పంచుకోబోతున్నాం. ఆ విందు చాలా అమూల్యమైనటువంటి విందు. ఆ విందుకు మనం ప్రత్యేకంగా ఆహ్వానించబడుతున్నాం. ఈరోజు మనకి ఇన్విటేషన్ వచ్చింది. ఆ యేసయ్య మనల్ని విందుకు పిలుస్తున్నాడు. ఆ విందులో ఎవరు వెళ్తే యేసయ్య ఉంటాడు. యేసయ్యతో కలిసి మనం విందు చేయబోతున్నాం ఈ రోజున.
కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. కాబట్టి పెళ్లికి వెళ్ళేటప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటాం. ఎస్, అన్ని పిల్లల్ని ఎంకరేజ్ చేసిందామే. మరి ఏం చేద్దాం మనం? సంతోషించండి, పాట పాడండి అంటే ఆ చిన్న బిడ్డలో పాటలు పాడుతూ మొదలు పెట్టారు. ఆ యొక్క తల్లి పాట పాడుతూ మొదలు పెట్టింది. వాళ్ళంతా పాట పాడుతూ ఉన్నారు. వచ్చిన జనం అంతా కూడా ఆ గోతుని పూడుస్తూ ఉన్నారు. అందరికంటే చిన్న బిడ్డ ముందుగా సమాధి అయిపోయింది. తర్వాత రెండో బిడ్డ, వాళ్ళ సమాధి అయ్యేంత వరకు కూడా పాటలు పాడుతూనే ఉన్నారు. హల్లెలూయా, వింటున్నారా? చిన్న బిడ్డ, పెద్ద బిడ్డ, భార్య, ఇంకా ఆయన ఒక్కడే మిగిలాడు. ఆయన కూడా ఇంతవరకు వస్తుంది. ఆయన కూడా ఆయన దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. సజీవ సమాధి చేశారు నలుగురిని కూడా. జరిగిన సంఘటన ఇది, జరిగినటువంటి సంఘటన. 60 మంది కలిసి సమాధి చేశారంట. సమాధి అయిపోయారు. గమనించాలి ప్రియులారా, దేవుని బిడ్డలో సమాధి చేయబడరు. మరేం చేస్తారు? నాటబడతారు. గమనించాలి, దేవుని సందులో కానుకలు కూడా మీరు ఏం చేయాలంట? నాటాలంట, విత్తాలంటాను. కాబట్టి వీళ్ళు హతసాక్షులు అయిపోలేదు. ఏం చేయబడ్డారు? నాటబడ్డారు ఒక విత్తనంగాను. రోజులు గడిచిపోయాయి. ఒకనొక రోజున మీలో ఎందరైతే దేవుని అంగీకరించాలనుకున్నారో లేచి నిలబండి అన్నప్పుడు పాలయంగా చర్చలు కొంతమంది లేచారంట. లేచి, అయ్యా నేను ఎంతో ఘోరమైనటువంటి వ్యక్తిని, కొన్ని సంవత్సరాల క్రితం ఇలాగా ఒక ఫ్యామిలీని భయంకరంగా హింసించాం, దేవుని శక్తిని తెలుసుకోలేకపోయాం. వాళ్ళ చనిపోయిన నాటి నుంచి ఒక అపరాధ భావం మాలో వచ్చింది. మా జీవితాలంతా కూడా అయమయమైపోయి గందరగోళం అయిపోయి ఏది చేసినా కూడా సర్వనాశనం అయిపోవడం మొదలు పెట్టింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాం. ఇదిగో మీ సన్నిధికి వచ్చాం, మా పాపాలకు క్షమించాడని చెప్పి నమ్మాం, మీ వర్తమానం ద్వారా మా జీవితాలు మార్చుకున్నాం అని చెప్పి లేచి నిలబడ్డాడంట. నిలబడి, ఇదిగో నేను మాత్రమే కాదు, ఆ రోజున కూడా ఉన్నటువంటి 60 మంది ఇదిగో మీ చర్చిలోనే ఉన్నారు వీళ్ళంతానని చెప్పాడంట. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు నాటబడ్డారు. ఆ నాటబడిన విత్తనాలు ఫలించి ఇంత పంటను కోసారంట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వాళ్ళారా, నీతిమంతులు అంటే మీరు చేసే నీతి క్రియలను బట్టి వచ్చేటువంటి కాదు, దేవుని నీతి మనకు ఆపాదించబడింది. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు మీ సొంత రక్షణ అంగీకరించలేనట్లయితే ఇదే అనుకూల సమయం. అంగీకరించి అనవసరమైన జీవితాన్ని లోకానుసారంగా జీవిస్తున్నట్లయితే ఇదే అనుకూల సమయం. రోషం కలిగి దేవుని కొరకు, దేవుడు నీకు ఇచ్చిన నీతిని, దేవుడు నీకు ఆపాదించిన నీతిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇహలోక మాలిన్యం అంటుకొనుకుంటా ఆ భక్తిని కాపాడుకుంటూ జీవించి ప్రభునామాన్ని మహింపరుద్దాం. అటువంటి భాగ్యం ఈ వాక్యం ఇచ్చిన వారందరికీ దేవదేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకోండి. ఎడ్వర్డ్ గారు, ఓకే. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వద గారి ఈ యొక్క స్మారక కూడి ద్వారా నీ నామను మహిమ తెచ్చుకున్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది ఈ కూడికలో పాల్పంచుకున్నారు అందరూ దీవించి ఆశ్రయించి, మన ఎడ్వర్డ్ గారిని కూడా ముగ్గురు బిడ్డలు ఇచ్చి దీవించి ఆశ్రయించావు. చక్కటి జీవితాన్ని జీవించి నీ నామను మహిమపరచడం కృప చూపించావు దేవా. ఈ రోజు ఈ వర్తమానం ద్వారా అనేక మంది జీవితాల్లో గొప్ప మేలు, ఆశీర్వాద, మార్పు నీకోసం నీసిగా జీవించాలనేటువంటి వారి యొక్క తీర్మానాలను బలపరిచినందుకు వందనాలు. ఇంతవరకు ఎవరైతే మారు మనసు పొందలేదు, ఇప్పుడే మారు మనసు రక్షణ పొందిన కృప చూపించండి. ఎవరైతే నా ప్రభావ రక్షించబడి కూడా లోకానుసారంగా జీవిస్తున్నారో వారి జీవితాలు కూడా గొప్ప అద్భుతాలు చేసి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి. ఆమేన్.